హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసిందంటే ఇంట్లోనే రేషన్ బియ్యంతో కలర్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. మిక్సీ జార్లోకి బియ్యం తీసుకోండి. దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు వాటిని జల్లించుకోండి. ఎందుకంటే మీకు బయట కలర్ లాగా రావాలంటే కలర్స్ లాగా ఆ బియ్యాన్ని జల్లించుకోండి. ఎందుకంటే ఈ విధంగా జల్లించుకున్నాను నేనైతే. జల్లించుకున్న తర్వాత వాటిని నేను ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మార్నింగ్ ట్రై చేసి మీకు ఇప్పుడైతే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఎందుకంటే ఈ విధంగా నేను జల్లించుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లోకి నేను ఏమేమి కలర్స్ యూజ్ చేశాను మార్నింగ్ అనేది అయితే చూపిస్తున్నాను. నేను ఆరెంజ్ కలర్ అయితే కనుక ఫుడ్ కలరే యూజ్ చేశాను. ఇలాంటి ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎల్లో కలర్కి బదులు పసుపు కలర్ కూడా వేయచ్చు. పసుపు మన ఇంట్లో వాడే పసుపు కూడా. బ్లూకు బదులు బ్లూ మన బట్టలకి వాడే బ్లూ కూడా వేయచ్చు. రెడ్కి బదులు కుంకుమ కూడా వేయచ్చు. నేను ఇప్పుడు చూస్తున్నారుగా 2 చుక్కలు వాటర్ వేసాను. చూడండి మొత్తం కలిసిపోయింది. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. అది వాటర్ చూస్తున్నారుగా ఆ కలర్కి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పోసాం కాబట్టి కొంచెం లైట్గా ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని దాన్ని ఆరబెట్టామంటే ఆ కలర్లోకి వస్తుంది. మీరు ఎండలో పెట్టకండి. ఎండలో పెడితే ఏమవుతుందంటే ఆ కలర్ మొత్తం షేడ్ అయిపోతుంది. అందుకే నీడలో ఎక్కడైనా పెట్టండి. ఇప్పుడైతే ఇంకో కలర్ చేద్దాము. ఇప్పుడైతే నేను పింక్ కలర్ అయితే వేసాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం. మీకు కనుక కలర్ సరిపోకపోతే ఇంకొంచెం అయితే కలర్ వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చేసింది. మొత్తం వేసుకున్నాక ఇలాగా మరికొన్ని కలర్స్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్పానుగా బ్లూ కలర్ అయితే బ్లూతో వేసింది. రెడ్ కలర్ అయితే కనుక పసుపు కుంకుమతో వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.